మీరు మెడికల్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక రీసెంట్గా హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఫెబ్ 28 రోజు వచ్చిన అనౌన్స్మెంట్ చూసుంటారు. మన హెచ్పివి వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కలపడం జరిగింది. దీని వెనుక చాలామంది సీనియర్ గైనకాలజిస్ట్ రోల్ ఉంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అవర్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ అబ్స్ట్రిక్షన్ ఎట్ నిజాంపేట్ యూనిట్, డాక్టర్ సమీరా ఆలూరి గారు. షీ హెస్ బీన్ విత్ ఫాగ్సీ యాజ్ మాస్టర్ ట్రైనర్ అండ్ నేషనల్ హెచ్పివి ఫ్యాకల్టీ అండర్ ప్రివెంటివ్ ఆంకాలజీ కమిటీ. వెల్కమ్ మ్యామ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అచీవ్మెంట్. అసలు నిజంగా ఈ హెచ్పివి రిలేటెడ్ కేసు లోడ్ నిజంగా అంత ఉందా, దాని గురించి కొంచెం చెప్తారా? హ్యూమన్ పాపులోమా వైరస్ ఇన్ఫెక్షను ఇంచుమించుగా అందరికీ వస్తుంది. ఇది హెరాల్డ్ జూర్ హుసేన్ అనే సైంటిస్టు, జర్మన్ విరాలజిస్టు ఫస్ట్ టైము ఈ వైరస్ వలన సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అనేది కనుక్కున్నారు. సో అంతకుముందు హెర్పిస్ సింప్లెక్స్ అని డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అనుకునేవారు. బట్ ఫార్చునేట్గా ఈ వైరస్కి వ్యాక్సిన్ అనేది గ్రాడ్యువల్గా అది ఇన్వెంట్ చేశారు ఆస్ట్రేలియన్ డాక్టర్ గారు, ఆయన ఫ్రేజర్ అని ఆయన. 2017లో మనకి ఫీగో అనేది మాది ఇంటర్నేషనల్ బాడీ, ఆబ్స్ట్రిషన్స్ గైనకాలజిస్ట్ ఇంటర్నేషనల్ బాడీ అనమాట. దానికి మన ఇండియన్ డాక్టర్ గారు డాక్టర్ సిఎన్ పురందరే అన్న ఆయన అప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఫీగో, డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఆల్ ఇంటర్నేషనల్ బాడీస్ అందరూ నేషనల్ బాడీస్ కలిపి ఒక గ్లోబల్ కాల్ లాగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా నిర్మూలన చేద్దామనే సంకల్పం తీసుకున్నారు. ఏ విధంగానంటే 90, 70, 90 బై 2030 కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్, అంటే జీరో అని కాదు, 4 cases per 1 lakh అనే సంకల్పం తీసుకుని ఈ 90, 70, 90 అంటే ఏంటంటే 90% ఆఫ్ టీనేజర్స్ని బై 15 years ఆఫ్ ఏజ్, అది రైట్ ఏజ్ అనమాట, 9 to 15 years ఏజ్ మధ్యలో 90% ఆఫ్ ద కిడ్స్ని వ్యాక్సినేట్ చేయటం ద్వారా 70% ఆఫ్ ఉమెన్ని స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా టెస్ట్ చేసి కనుక్కోవటం ద్వారా ఏమైనా తేడా ఉందా అనేది కనుక్కోవటం ద్వారా 90% ఆఫ్ ఉమెన్కి లోకల్గా ఏదన్నా తేడాలు ఉంటే మనం స్క్రీనింగ్ చేసే టైంలో తెలుస్తుంది. అవి ట్రీట్ చేయటం ద్వారా ఎర్లీ స్టేజెస్లో ఉంటే లోకల్ పద్ధతుల ద్వారా ఐస్ పెట్టడం కానీ, లేకపోతే థర్మోబ్లేషన్ అని చేస్తాం అక్కడికక్కడ, ఆర్ అక్కడికక్కడ ఎక్సర్సైజ్ చేస్తాం, ఆర్ ఫ్రాంక్ క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తారు వాళ్ళు. ఈ అన్ని మోడ్స్లో చేయటం ద్వారా కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది తీసేసేయాలని ఒక సంకల్పంతో వే ఫార్వర్డ్ వెళ్ళి యాజ్ ఎ ప్రాజెక్ట్ మనం ఇది తీసుకున్నప్పుడు ఈ 90, 70, 90 ఎయిమ్తో వే ఫార్వర్డ్ స్టార్ట్ అయినప్పుడు SSNPP ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశాము. అంటే స్వస్థ్య సుందర నారి ప్రివెంట్ ద ప్రివెంటబుల్. మన మహిళలందరినీ హ్యాపీగా ఉంచుదాము, సుందరంగా ఉంచుకుందాము. ప్రివెంట్ ద ప్రివెంటబుల్, ఏది ప్రివెంట్ చేయగలమో అది ప్రివెంట్ చేద్దాం. ఎలాగా? బై వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా, అలాగే టెస్టులు చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉండేలాగా చూసుకుందామనే ఎయిమ్తో. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే అసలు ఈ కేస్ లోడ్ ఎలా ఉంటుంది, ఎంత కామన్గా ఇది వస్తుంది, అండ్ అసలు ఎందుకు వస్తుంది? గ్లోబల్గా ఇది సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ యాన్యువల్గా 1 million కేసెస్ మనకి రిపోర్ట్ అయితే అందులో 1/6 ఆఫ్ ద కేసెస్ ఇండియాలోనే ఉంటున్నాయి. మనకి రిపోర్ట్ అయ్యేది 1,28,000 న్యూ కేసెస్ రిపోర్ట్ అయితే అందులో 78,000 ఉమెన్ యాన్యువల్గా సర్వైకల్ క్యాన్సర్ వలన చనిపోతున్నారు. పర్ డే ఇన్సిడెన్స్ 2,000 లేడీస్ పర్ డే, అంటే ఎవ్రీ 7 minutes ఒక మహిళ ఈ క్యాన్సర్తో చనిపోతూ ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ హెచ్పివి రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ కాకుండా ఈ హెచ్పివి రావడం వల్ల మిగతా ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? సో మనకి హ్యూమన్ పాపులోమా వైరస్ గురించి మనం ఆలోచిస్తే ఒక 200 సీరోటైప్స్ ఇప్పటి వరకు కనుక్కున్నారు. ఇందులో ఆంకోజెనిక్ స్ట్రెయిన్స్ అంటే ఒక 14 స్ట్రెయిన్స్ క్యాన్సర్ కాజిటివ్. దానిలో మనకి వ్యాక్సిన్లో కవర్ అయ్యేది 4 స్ట్రెయిన్స్ కవర్ అయ్యేది ఇప్పుడు దాకా ఇస్తున్నాం. పాస్ట్ ఆల్మోస్ట్ 2 decades నుంచి, ఒక 2-3 years నుంచి 9 స్ట్రెయిన్స్ కవర్ అయ్యేది. 9 valent వ్యాక్సిన్ కూడా వచ్చింది. 90% ఆఫ్ మెన్, ఆల్మోస్ట్ 85 to 90% ఆఫ్ ఉమెన్ హ్యూమన్ పాపులోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బట్ మనకి వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది కదా, అది కంప్లీట్గా ఈ
హ్యూమన్ ఈ ఇన్ఫెక్షన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది బై 30 years of age. అందుకోసమే స్క్రీనింగ్ టెస్ట్ మనం పెట్టుకున్నాము 30 years నుంచి. ఇండియన్ గైడ్ లైన్ 30 years నుంచి. వెస్టర్న్ కంట్రీస్లో కొంచెం ముందే చేస్తారు 25 years అని. డిఫరెంట్ కంట్రీస్లో గైడ్ లైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ 4 strains కవర్ అయ్యే దానిలో 6, 11, 16, 18. 16, 18 చాలా హై రిస్క్ టైపు. మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉండేది 16 strain. సో ఈ 6, 11 లో రిస్క్ స్ట్రెయిన్స్ మనం పులిపుల్లు అంటాం కదా, వాట్స్, జెనైటల్ వాట్స్, ఈ 6, 11 strains ద్వారా రావచ్చు. సో హ్యూమన్ పాపులోమా వైరస్తో వాట్స్ రావచ్చు. క్యాన్సర్ వచ్చే ముందు స్టేజెస్ని ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియా అంటాం. సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియా. దానిలో గ్రేడ్స్ ఉంటాయి, grade 1, grade 2, grade 3 అని. అది నెగ్లెక్ట్ అయితే, మనం చూసుకోకుండా ట్రీట్మెంట్ అవ్వకపోతే అవే క్యాన్సర్గా రూపాంతరం చెందుతాయి. ఇందాక జనరల్ వార్డ్స్ అనేది వస్తుందన్నారు. అది క్యాన్సర్ రాకముందు చాలా రోజుల ముందు రావచ్చు. సో ఇన్ కేస్ అది ట్రీట్ చేసుకోవాలంటే కనుక మనకున్న ఆప్షన్స్ ఏమున్నాయి? అంటే వాట్స్ ట్రీట్మెంటు కెమికల్ ట్రీట్మెంట్ లాగా చేయొచ్చు, లైక్ పోడోఫిలిన్ అప్లికేషను, లేదంటే క్రయోథెరపీ ఆర్ కాట్రీ పద్ధతిలో తీసేయటం. హెచ్పివి వచ్చిన దగ్గర నుంచి అది సర్వైకల్ క్యాన్సర్గా మారడానికి దాదాపు ఎంత గ్యాప్ అనేది ఉండొచ్చు? ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక ఫ్రెండ్లీ క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ ఏంటి, ఫ్రెండ్లీ ఏంటి అంటే అది మనకి కొంత టైం ఇస్తుంది, 5 to 15 years టైం ఇస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం ఈ విధంగా చేద్దాం, స్క్రీనింగ్ టెస్ట్ చేద్దాం 30 years నుంచి అనుకున్నాం కదా. ఆ రైట్ ఏజ్లో వ్యాక్సినేషన్ తీసుకోవటము, రైట్ ఏజ్లో ఈ స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా మనం టెస్ట్ అది చేసుకుంటే తొందరగా మనం ఏదైనా తేడాలు వస్తే కనుక్కుంటాము. దానికి రెస్పెక్టివ్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో మనం చేయొచ్చు. 30 years కట్ ఆఫ్. ఎందుకంటే 30 years బియాండ్ ఉండిపోతే ఆ వైరస్ లోపల ఉండిపోయి సెల్స్లోకి వెళ్ళి చేంజెస్ తీసుకొచ్చి పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అది క్యాన్సర్ కింద రూపాంతరం చెందుతుంది. మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ టేకింగ్ జనరేషన్ అంతా కూడా యంగ్స్టర్స్, అడోల్సెంట్స్ వీళ్ళని తీసుకోమని చెప్తుంటాం. బట్ అలాగే పోస్ట్ డెలివరీ ఉమెన్ కూడా ఇవ్వమని చెప్తాం. వీళ్ళకున్న రోల్ ఏంటి, ఎందుకు తీసుకుంటారు? ఏజ్ గ్రూప్ ఏంటి? వ్యాక్సినేషను, హ్యూమన్ పాపులోమా వైరస్ వ్యాక్సినేషను ఐడియల్ ఏజ్ గ్రూపు 9 to 15 years. ఇట్స్ అ జెండర్ న్యూట్రల్ వ్యాక్సినేషన్. ఇప్పుడు ఇది వరకు కొంత జస్ట్ ఒక 3 years బ్యాక్ వరకు ఎక్కువ అమ్మాయిలకని ప్రమోట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కోవిడ్ టైంలో మనం వ్యాక్సిన్ ఇచ్చాం కదా, అంటే ఎంతమందికి ఇస్తే అంత మంచిది అని, ఒక హర్డ్ ఇమ్యూనిటీ అనేది వస్తుందని. సిమిలర్ వే ఇప్పుడు హ్యూమన్ పాపులోమా వైరస్ వ్యాక్సినేషన్ కూడా జెండర్ న్యూట్రల్ వ్యాక్సిన్. అబ్బాయిల్లో 3 cancers, అమ్మాయిల్లో 5 cancers నుంచి మనకి ప్రొటెక్షన్ వస్తుందని. రెండు జెండర్స్కి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయంటే డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తాయని చెప్పేసి. ఆ మేల్స్లో వచ్చే క్యాన్సర్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది అండ్ ఫీమేల్స్లో ఎలాంటి క్యాన్సర్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది? కామన్ క్యాన్సర్స్ బాయ్స్కి, గర్ల్స్కి కామన్ క్యాన్సర్స్ థ్రోట్ క్యాన్సర్, ఓరోఫరెంజియల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్. అమ్మాయిలకి ఆ గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఆ యోన్లోనికి చొచ్చుకుని వచ్చే ఆ కింద పోర్షన్ ఆఫ్ గర్భసంచిని దాన్ని సర్విక్స్ అంటాము. ఆ సర్వైకల్ క్యాన్సర్కి కింద ఉండే వెజైనా, వల్వా. ఈ థ్రోట్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ సో 5 cancers అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఉంటుంది. అబ్బాయిలకి 3 cancers, థర్డ్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్. ఈ రీసెర్చ్ స్టడీస్లో, ఆంకాలజిస్ట్ చేసే రీసెర్చ్ స్టడీస్లో చాలామందికి మెన్కి 50 years అరౌండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ప్రాస్టేట్ క్యాన్సర్కి, అలాగే కిడ్నీ క్యాన్సర్ కూడా ఈ హ్యూమన్ పాపులోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఏదన్నా కంట్రిబ్యూట్ చేస్తుందా అనేది రీసెంట్గా స్టడీస్లో అది డెఫినెట్గా కాజ్ చేస్తుందని తెలియదు, కానీ వాటికి కూడా ప్రొటెక్షన్ ఉంటుందేమో ఇన్ ఫ్యూచర్ స్టడీస్ అవి ప్రూవ్ చేయొచ్చు. ఈ డెలివరీ టైంలో ఇన్ కేస్ మదర్కి ఆల్రెడీ హెచ్పివి ఉందని తెలిసినప్పుడు అది బేబీకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? హెచ్పివి ఇన్ఫెక్షన్ వలన బేబీకి స్ప్రెడ్ అవుతుందనేమి లేదు. పోస్ట్ పార్టం వ్యాక్సినేషన్ అనేది డెలివరీ అయినాక 6 weeksకి ఒక డోస్ స్టార్ట్ చేసేసి వితిన్ 6 months 3 doses అయిపోతాయి.
అంటే ఎన్ని డోసులు వేయాలి ఏంటి అంటే ఐడియల్ ఏజ్లో 9 to 15 ఇయర్స్ ఏజ్లో ఇచ్చినప్పుడు ప్రెసెంట్ గైడ్ లైన్ 2 డోసెస్ అని, 15 to 26 ఇయర్స్ బాయ్స్కి, 15 to 45 ఇయర్స్ మహిళలకి అమ్మాయిలకి గైడ్ లైన్ ప్రకారం 3 డోసెస్ ఇవ్వాలి. 2 డోసెస్ అయినా 3 డోసెస్ అయినా 6 months గ్యాప్తో అది డోసేజెస్ కంప్లీట్ అయిపోతాయి. 2 డోసెస్ ఇచ్చినప్పుడు స్టాట్ డోస్ ఇస్తే మళ్ళీ 6 monthsకి ఇవ్వటం, 6 months 15 days ముందు ఇవ్వరాదు. అలాగే 3 డోసెస్ ఇచ్చినప్పుడు స్టాట్ డోస్ ఇచ్చినాక 2 monthsకి, ఆ తర్వాత ఫస్ట్ డోస్ నుంచి 6 monthsకి ఇవ్వాలి. అసలు ఒక వ్యక్తికి హెచ్పివి ఉంది అని ఎలా నిర్ధారిస్తాం, అంటే ఎలాంటి టెస్ట్ అనేది చేస్తుంటారు? అది అంటే స్క్రీనింగ్ చేసినప్పుడు మనం ఆ కట్ ఆఫ్ పాయింట్ ఇండియన్ గైడ్ లైన్ 30 years అని పెట్టుకున్నాం. ఎందువల్ల మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ బై దట్ టైం బాడీ నుంచి క్లియర్ అయిపోవాలి, మన బాడీ ఇమ్యూన్ స్టేటస్ ప్రకారం క్లియర్ అయిపోవాలి. సపోజ్ పర్టికులర్ పీపుల్లో ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్ మీద ఉన్నా, లేదంటే ఏదన్నా హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతున్నా స్క్రీనింగ్ గైడ్ లైన్ మారుతుంది. కొంతముందే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. లిక్విడ్ బేస్ సైటాలజీ అనే టెస్ట్తో చేస్తాము. గర్భసంచి నోట్ దగ్గర నుంచి బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో కలెక్ట్ చేసి లిక్విడ్లో వేసి పంపిస్తాం. టెస్టింగ్ అంటాం. దీనిలోనే సెల్స్ ఎలా ఉన్నాయి అనేది వస్తుంది, వైరస్ ఉందా లేదా అని వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గైడ్ లైన్ ఎలా అంటే వే ఫార్వర్డ్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటున్నాం హెచ్పివి వైరస్ టెస్టు. దానికి నెగటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనం టెస్ట్ చేసాము వైరస్ లేదని వచ్చింది, అది చాలా మనకి రీఅష్యూరెన్స్ అనమాట, దానివల్ల మనకి క్యాన్సర్ రాదు అనేది. కామన్గా మనకి పాప్స్మియర్ అనేది కొంతమందికి అవగాహన ఉంది. పాప్స్మియర్ టెస్ట్లో చేసేది సెల్స్ ఎలా ఉన్నాయి, ఆ పాప్స్మియర్లో మనకి ఎలా రిపోర్ట్ వస్తుందంటే, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం పాప్స్మియర్ని, నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అంటాం. అది కలెక్ట్ చేసేది మెటీరియల్ గర్భసంచి నోటి నుంచి మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్ ఓన్లీ గర్భసంచి నోటి గురించి అది చెప్పదు, పైన బాడీ గురించి, ట్యూబ్స్ గురించి, అండాల గురించి, అలాగే కింద వెజైనా, కొంతవరకు వల్వా గురించి కూడా దానిలో ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఏ విధంగా అంటే మనకి బాడీలో త్రూ అవుట్ ఆ డెడ్ సెల్స్, ఓల్డ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి. అవి బయటకు వచ్చి న్యూ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అది ఒక సైకిల్ లాగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందులో మనకి పాప్స్మియర్ టెస్ట్ ఎలా వస్తుంది, సైటాలజీ టెస్టు అంత నార్మల్గా ఉందా, తేడాగా ఉందా, తేడాగా ఉంటే ఏం తేడా ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉంటే మైల్డా, మోడరేట్, సివియర్, కొద్దిగానా, ఎక్కువ, చాలా ఎక్కువ ఉందా, ఆర్ క్యాన్సర్ దరిదాపుల్లో ఉందా, ఆర్ ఫ్రాంక్గా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా అనేది సైటాలజీ టెస్ట్తో మనకు వస్తుంది. పాప్స్మియర్ అనేది వే బ్యాక్ ఎప్పుడు 1942లో జార్జ్ పాపిన్కల్లో ఆయన డిస్కవర్ చేశారు. ఇది ట్రెడిషనల్గా మేము చేసే టెస్టు. ఓల్డ్ మెథడ్, కన్వెన్షనల్ మెథడ్ ఎలా అంటే ఆ గర్భసంచి నోటి నుంచి తీసి 2 slides మీద పరిచి పంపిస్తామన్నమాట. దానిలో మోర్ అండ్ మోర్ థాట్ ప్రాసెస్, ఇంకా బెటర్గా కేర్ ఇవ్వాలి ఉమెన్కి అనేది, ఆ స్లైడ్ టెస్ట్లో కొంచెం మెటీరియల్ మనం లూజ్ అవుతున్నామా అనేది. ఇప్పుడు లేటెస్ట్ ఏం చేస్తున్నామంటే అక్కడ బ్రష్తో కలెక్ట్ చేసి లిక్విడ్లో వేసి పంపిస్తామన్నమాట. దానిలో మనం సైటాలజీ టెస్ట్ చేయొచ్చు, వైరస్ టెస్టు, హ్యూమన్ పాపిలోమా వైరస్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఈ పాప్స్మియర్ రిపోర్ట్స్లో కనుక చాలామందికి డిస్ప్లేసియా అని కామన్గా వస్తుంటుంది, దాన్ని ఎలా తీసుకోవచ్చు అండ్ హౌ కామన్ ఇట్ ఈస్? లేటెస్ట్ టర్మ్ డిస్ప్లేషియాని ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా అంటున్నాము. సర్విక్స్ దగ్గర సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా 3 grades ఉంటాయి, grade 1, grade 2, grade 3. grade 3 ఆల్మోస్ట్ లైక్ సివియర్ డిస్ప్లేషియా లాగా అనమాట, అది ఓల్డ్ టర్మినాలజీ. అది నెగ్లెక్ట్ అయ్యి మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకోకపోతే అది క్యాన్సర్కి రూపాంతరం చెందొచ్చు. అందుకోసమే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫ్రెండ్లీ క్యాన్సర్ అనేది ఎందుకు, ఈ చేంజెస్ రావటానికి ఒక 5 to 15 years టైం ఉంటుంది. ఆ మధ్య గ్యాప్లో మనకి ఇండియాలో ఎలా గైడ్ లైన్ పెట్టుకున్నాము, అట్లీస్ట్ 2 times ఈ స్క్రీనింగ్ మెథడ్స్ చేయాలి. బై 35 years ఒకసారి, మళ్ళీ 45 years ఒకటి, అట్లీస్ట్ 2 times ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ ఉమెన్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి అనేది. స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి ఓకే, బట్ ఇన్ కేస్ వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుని ఉంటే, హెచ్పివి వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత
ఇప్పుడు యంగ్స్టర్స్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు 35కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా చేయాల్సి ఉంటుందా? వ్యాక్సినేషన్ ఈజ్ డిఫరెంట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ వ్యాక్సినేషన్ తీసుకున్నా, రైట్ టైం తీసుకున్నా స్క్రీనింగ్ మెథడాలజీలోకి వెళ్ళాలి. ఈ మధ్య చాలామంది యాంటీ వ్యాక్సిన్ గ్రూప్స్ ఉన్నాయి. సో వాళ్ళకి వచ్చే కన్సర్న్స్ ఏంటంటే హౌ సేఫ్ ఇట్ ఈస్ అని చెప్పేసి. ఈ సేఫ్టీ ప్రొఫైల్ ఎలా ఉంది ఈ వ్యాక్సిన్కి? ఓవరాల్గా యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ అంటే పాస్ట్ 3 years నుంచి కదా ఈ మనం కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ చేద్దాం అనేది ఆ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ ఎలా తీసుకువెళ్దాం అనుకున్నామంటే బై క్రియేటింగ్ అవేర్నెస్ 3 pillars లాగా బై క్రియేటింగ్ అవేర్నెస్ టు ద పీపుల్, దెన్ strong recommendation from the physicians, creating awareness among the clinicians and doctors, healthcare people, and finally influencing the public figures and policy makers. అది రీసెంట్గా చూసారు కదా, సక్సెస్ఫుల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్కగా 1 dose అనౌన్స్ చేసింది గర్ల్ చైల్డ్కి బై 15 years ఇస్తామని సింగిల్ డోస్. సో ఆన్ 28th February, సో చాలామంది యాంటిసిపేట్ చేస్తున్నాం 28th February గర్ల్ చైల్డ్ డేగా అనౌన్స్ చేస్తారా అనేది. చాలా హ్యూజ్ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉమెన్ హెల్త్. మనం ఇచ్చే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్స్ కంప్లీట్గా సేఫ్. మేము ఆల్మోస్ట్ 2 decades నుంచి ఇస్తున్నాము. అసలు ఏమీ రియాక్షన్స్ అనేది ఇప్పటి వరకు నేను చూడలేదు. అలాగే ఫీల్డ్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇచ్చే క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్ చాలా మన గవర్నమెంట్ చాలా పీపుల్ ఫ్రెండ్లీగా కాస్ట్లీ వ్యాక్సిన్, ఆ కాస్ట్లీ వ్యాక్సిన్ ఫీల్డ్ స్టడీస్ ఉన్నదే వాళ్ళు యుఐపిలో ఇంక్లూడ్ చేశారు. దానికి ఫీల్డ్ స్టడీస్ ఉన్నాయి. ఆ ఫీల్డ్ స్టడీస్లో కూడా ఏమి ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, క్లాట్స్ ఫార్మేషన్ కానీ ఇవేమీ లేవనేది ఆ ఫీల్డ్ స్టడీస్లో ప్రూవ్ అయింది. అలాగే అమ్మాయిల్లో ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, ముందే అండాల్ ఫంక్షన్ తగ్గిపోవటం కానీ ఇవేమి ఉండవు. అలాగే చాలామంది మహిళలకి ఒక భయం ఉంటుంది, ఏమన్నా ఇప్పుడు ఈ టీకా తీసుకుంటే, వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టడానికి ఏమీ ప్రమాదం ఉండదు. మోర్ సో ఫర్టిలిటీకి ఇది ఇన్ఫెక్షన్స్ తగ్గించడం ద్వారా మోర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అక్కడికక్కడ లోకల్ రియాక్షన్స్, కొంచెం ఎర్రదనం కానీ, కొంత స్వెల్లింగ్ కానీ, ఒక్కొక్కసారి ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతాయి, అలా కానీ అయితే అవ్వచ్చు. ఆ ప్రాబ్లమ్స్ కూడా యాక్చువల్గా నేను నా ఎక్స్పీరియన్స్లో చూడలేదు. కంప్లీట్లీ సేఫ్. ఏమీ ఆలోచించకుండా చక్కగా ఈ అవకాశం అందిపుచ్చుకోవాలి. ఈ హెచ్పివి ప్రివెన్షన్ టిప్స్ చెప్తారా? అంటే వాళ్ళకి రాకుండా ఎలా చూసుకోవచ్చు? హెచ్పివి ఇన్ఫెక్షన్ యాజ్ సచ్ ప్రివెన్షన్ కంప్లీట్గా చేయలేము. అందరికీ హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుంది. జస్ట్ లైక్ కామన్ కోల్డ్, మనకి జలుబుగా వస్తే మాత్రలు వేసుకోవాలని లేదు కదా. మన ఇమ్యూన్ సిస్టము, రోగ నిరోధక వ్యవస్థ కంప్లీట్గా దాన్ని ఎలిమినేట్ చేస్తుంది మోస్ట్లీ. బట్ మేబీ కొంత హైజీన్ మెయింటెనెన్సు, సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, అఫ్కోర్స్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇవన్నీ లేకుండా చూసుకోవటం ఆల్వేస్ అడ్వైజబుల్. ఇది మనం ఇచ్చే వ్యాక్సిన్, ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ వ్యాక్సిన్, నాట్ ఎ థెరాప్టిక్ వ్యాక్సిన్, ప్రివెన్షన్. కాబట్టి రైట్ ఏజ్లో తీసుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనకి న్యాచురల్ ఇన్ఫెక్షన్ వస్తే వచ్చే యాంటీబాడీస్ కన్నా ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చాలా హై లెవెల్లో వస్తాయని స్టడీస్లో మనకి తెలిసింది. వ్యాక్సిన్ అనేది ప్రివెంటివ్ అని చెప్పారు. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయిపోయి వాళ్ళకి హెచ్పివి వచ్చింది, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ ఏసిమ్టమాటిక్, అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు. అందువల్లనే యూనివర్సల్గా స్క్రీనింగ్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వాలి. వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, మన గైడ్లైన్ ఏమనుకున్నాం, 30 years నుంచి మనం ఈ వైరస్ టెస్ట్ అనేది పాప్స్మియర్ టెస్ట్, వైరస్ టెస్ట్ ఇప్పుడు టెస్టింగ్లా చేస్తున్నాము. వే ఫార్వర్డ్ మేబీ ఓన్లీ వైరస్ టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అవుతుందేమో, షార్ట్ టైంలో కాకపోవచ్చు బికాజ్ కాస్ట్లీ టెస్ట్. బట్ ఇది 30 years నుంచి మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ డెఫినెట్గా చేయించుకోవాలి మనకి తెలవటానికి. అదర్ సిమ్టమ్స్ ఎలా ప్రజెంట్ చేయొచ్చు అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్, ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగు, పోస్ట్ కాయిటల్ అంటే మెన్సెస్కి మధ్యలో బ్లీడింగు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగు, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగు, ఒక్కొక్కసారి బాగా బరువు తగ్గిపోవటం, రక్తహీనత, ఇవన్నీ చాలా లేట్ స్టేజెస్లో కనిపించవచ్చు. మనం అనుకున్నట్టు ముందు వ్యాక్సిన్ తీసుకుని స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా వెళ్తే ఈ కాలంలో అంత లేట్ స్టేజెస్కి వెళ్లకుండా ఉండటం
ఆల్వేస్ అడ్వైస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరు ఆడపిల్లలకి బై 14 ఇయర్స్ ఒక సింగిల్ డోస్ అనౌన్స్ చేసింది కదా. ఇప్పుడు ఫీల్డ్ స్టడీస్లో మనకి సింగిల్ డోస్ కూడా ఆల్మోస్ట్ కంపారబుల్ ఎఫికసీ. మనం మామూలుగా 2 డోసెస్ ఇస్తున్నాం 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో. సింగిల్ డోస్ కూడా బాగానే పనిచేస్తుంది అనేది. సో అట్లీస్ట్ సింగిల్ డోస్ అవకాశం అందరూ అందిపుచ్చుకుంటే బాగుంది. 2026 ఉమెన్స్ డేకి మనకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఉమెన్ హెల్త్కి హ్యూజ్ బెనిఫిట్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ హైయెస్ట్ క్యాన్సర్ అమ్మాయిల్లో. దానికి ప్రివెంటివ్ మెథడ్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సినేషన్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ. అందరికీ మహిళలందరికీ మహిళా దినం శుభాకాంక్షలు. సో ఈ వ్యాక్సినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చాలామందికి ఈ డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారు. ఎప్పుడు తీసుకోవాలి, ఎలాంటి స్ట్రెయిన్స్ తీసుకోవాలి, టైమ్ లైన్స్ అని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇన్ కేస్ డాక్టర్ సమీరా ఆరు గారిని మీరు కలవాలంటే కనుక షీల్ బి అవైలబుల్ అట్ అవర్ నిజాంపేట్ యూనిట్ విత్ యూ కెన్ మీట్ హర్ విత్ ప్రయర్ అపాయింట్మెంట్.